మా భార్య పేరు సురేఖ. లక్ష్మీపూర్. అరుణ. నాకు ఇద్దరు బాబులు ఉన్నారు. వాళ్ళు ఎస్ఆర్డీ చదువుకుంటారు. నేను మహారాష్ట్రలో ఉంటా. నేను బైక్ మెకానిక్ ప్లస్ ఆటోమొబైల్. ఇంకా మనం నెక్స్ట్ నాకు ఒక పాప ఒక బాబు సరస్వతి శిశు మందిర్లో చదువుకుంటుంది. నేను టీవీ మెకానిక్ వ్యవసాయం రెండు. నా ఊరు కమట. తిరుపతి రెడ్డి. నేను కమటా విలేజ్ మా సార్. మా వైఫ్ పేరు వచ్చి మంజుల. నాకు ఒక బాబు ఎల్కేజీ మాస్టర్ మైండ్ స్కూల్లో చదువుతాడు. వ్యవసాయం చేస్తాను. నా పేరు ప్రదీప్ సార్. మాది కమట గ్రామం. మా భార్య పేరు వచ్చేసి ప్రతిభ. నాకు ఒక్క కొడుకు అభ్యుదయ స్కూల్లో చదువుకుంటాడు పిపరవాడ. మా వృత్తి వచ్చేసి వ్యవసాయం సార్. జిత్రు బోయర్ గ్రామం కమట. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అబ్బాయి అభోదయ స్కూల్, అమ్మాయి సెకండ్ ఇయర్ జైనత్ మోడల్ స్కూల్ చదువుకుంటాను. నేను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ కాంట్రాక్టర్ పని చేస్తాను. నాకు 4 పిల్లలు, 3 ఆడబిడ్డలు ఒక కొడుకు. వాళ్ళు హాస్టల్లో చదువుతారు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఒక ఆమె సెకండ్ ఇయర్, ఒక ఆమె 8th క్లాస్, బాబు ఏమో 7th క్లాస్. ఇదే స్కూల్లో చదువుకుంటాడు. మా వైఫ్ పేరు షానూర్ బేగం. పాదాభివందనాలు. అలాగే నన్ను కన్న తల్లిదండ్రులకు మరోసారి పాదాభివందనాలు. నా పేరు భగవాను. నేను వ్యవసాయం చేస్తాను. నా భార్య పేరు వాణి. నాకు 2 బాబులు అద్వైత్ అభినవ్. విజయవాడ స్కూల్లో చదువుకుంటారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చెప్పింది సార్. నా పేరు అమోన్. మాది నిరాల. నేను కిరాణా జనరల్ స్టోర్ నడుపుతా సార్. అక్కడ ఎదురుగానే ఉంటుంది మా షాప్. నాకు భార్య పేరు నేహ. నాకు 2 పాపలే ఉన్నారు. ఒక పాప 4 years, ఒక పాప 6 months. అంగన్వాడీ వెళ్తుంది పెద్ద. గురువులందరికీ నమస్కారం. నా పేరు ఓంకార్, విలేజ్ నిరాల. మేము ఇప్పుడు ఆదిలాబాద్ ఉంటున్నాము, టీచర్స్ కాలనీ. వర్క్ వచ్చేసి ఈసీజీ టెక్నీషియన్. 2 పాపలు ఉన్నారు. 7th క్లాస్, 4th క్లాస్, శ్రీ చైతన్య స్కూల్. మన గ్రూప్లో ఉన్న అందరికీ దయచేసి ఏమైనా హెల్ప్ ఉంటే నా నంబర్ ఉంది గ్రూప్లో. రిమ్స్లో నేను వర్క్ చేస్తాను కాబట్టి ప్లీజ్ నాకు కాంటాక్ట్ చేయగలని కోరుతున్నాను. బ్లడ్ విషయానికి కానీ, స్కానింగ్ గురించి కానీ, ఎక్స్రే గురించి కానీ ఏదైనా నాకు సంప్రదించగలని మనవి చేస్తున్నాను. ప్లీజ్. థ్యాంక్ యూ. అన్వర్, ప్రాపర్ వచ్చేసి జైనత్. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో పంచాయత్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నా భార్య పేరు సుధీర. నాకు ఒక బాబు ఒక పాప. బాబు యూకేజీ, ప్రజెంట్ జైనత్ వాసవి మోడల్ స్కూల్లో చదువుతున్నారు. పాప వచ్చేసి 3 సంవత్సరాలు. ప్రజెంట్ అయితే స్కూల్ వెళ్తున్నారు. పోతారెడ్డి విలేజ్ మాకోడ. నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి 9th క్లాసు, పాపనేమో 3rd క్లాసు. అబ్బాయికి వచ్చేసి ఇసిత్ స్కూల్లో చదువుతుంది. అమ్మాయి వచ్చేసి స్టార్ స్కూల్లో చదువుతుంది. మా మిస్సెస్ పేరు శిల్ప. థ్యాంక్ యూ. కలకుప్ర రామన్న. మా విలేజ్ వచ్చేసి కాపరి. నేను ఐకేపీ సెల్ఫ్ సంస్థలో పని చేస్తాను, వ్యవసాయం చేసుకుంటూ. నాకు ఒక బాబు ఒక పాప. బాబు 10th క్లాసు, పాప 7th క్లాసు. 2 టీజీఎంఎస్ జైనత్లో చదువుతారు. సంభశు. మా మిస్సెస్ పేరు అశ్విని. మాది నిరాల. నాకు 2 బాబులు ఉన్నారు. ఇప్పుడు అంగన్వాడీ. వచ్చే సంవత్సరం స్కూల్ వేస్తా. 5 సంవత్సరాలు, ఒక 2 years. థ్యాంక్ యూ. నా పేరు బండి రవీందర్ యాదవ్. అగ్రికల్చర్ మేడం. బండి రవీందర్, అగ్రికల్చర్ వ్యవసాయం అండ్ ఆర్బిసిస్ బిజినెస్. మిస్సెస్ పేరు సంధ్య. పాప ఇక్కడ నుండి మనస్విని అని చెప్పి. బాబు ఆర్యన్ చావాడ స్కూల్స్లో స్టడీ చేస్తారు. విద్యార్థులం, పూర్వ విద్యార్థులం, జైనత్ పాఠశాల విద్యార్థులం. వాననక చలియనక, గొడుగు లేక బ్యాగు లేక ప్రతిదినం బడికి వచ్చే విద్యార్థులం. విద్యార్థులం, పూర్వ విద్యార్థులం, జైనత్ పాఠశాల విద్యార్థులం. ఎన్నో కష్టాలు అనుభవించి
ఎన్నో కష్టాలు అనుభవించి కాపీ లేక పెన్ను లేక తల్లిదండ్రులను అడగలేక బడికి వచ్చే పేద విద్యార్థులం, పూర్వ విద్యార్థులం. తరగతి గదిలో గురువుల ఆశీస్సులు పొందిన తోటి విద్యార్థుల మధ్య స్నేహాన్ని పొందిన 2003 మ్యాట్రిక్ పట్టాను పొందిన విద్యార్థులం, పూర్వ విద్యార్థులం. ప్రస్తుతం బ్రతుకు తెరువు కోసం నలుగురు ప్రభుత్వ ఉద్యోగంలోను మరికొందరు రైతులుగా మారి కూలి పని చేస్తూ జీవితంతో కొట్లాటం చేస్తున్న పూర్వ విద్యార్థులం. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన పాత కొత్త కొలీగ్స్ అందరికీ, నా ప్రియాతి ప్రియమైన విద్యార్థులకు, తర్వాత వాళ్ళ నా ప్రియమైన పిల్లలకు ఆశీర్వాదాలు. సో ఇవాళ మీకు ఎంత వాల్యుబుల్ డేనో మీకంటే వాల్యుబుల్ డే నాకు. ఎందుకంటే ఫస్ట్ ఉద్యోగం చేస్తాను ఇప్పుడు అనుకోలేదు. దేవుని కృప వల్ల ఉద్యోగం, సార్ సహకారం వల్ల ఉద్యోగం చేయగలిగిన విజయవంతంగా ఇప్పుడు కూడా చేయగలుగుతున్నా. క్రెడిట్ అంతా సార్కే, అది వాస్తవం. ఒకటి. రెండవది, ఈ పాఠశాల ప్లస్ మీరు నాకు నా లైఫ్లో చాలా మెమొరబుల్ డేస్ ఉంటాయి. అవి మీరు నాకు మెమొరబుల్ డేస్. ఎందుకంటే నా అపాయింట్మెంట్ ఇక్కడే. వృత్తి ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, చేస్తే లాభం ఏంటి అనేది మీతో నేను నేర్చుకున్నాను. మీరు అనుకోవచ్చు టీచర్ చెప్తే మేము నేర్చుకోండి, మీతో కూడా మేము చాలా నేర్చుకుంటాం. అందులో మీతో నేను చాలా నేర్చుకున్నాను. మీ సైకాలజీని బట్టి ఒక్కోసారి కొడుతుంటేని చెప్తున్నా, ఓపెన్గా చెప్తా, బాగా కొడుతుంటేని. ఒకసారి కంప్లైంట్ వచ్చింది, మేడం బాగా కొడుతుందట అని. ఒక పేరెంట్ వచ్చిండు, మంజుల మేడం బాగా కొడుతుందట అని. పేరెంట్ వస్తే కబీరమ్మ సార్ అన్నాడు, అవును మీ పిల్లల్ని కొడతాము, నచ్చితే ఉంచు లేకపోతే తీసుకెళ్ళిపో అన్నాడు. అప్పుడు మిగతాడు ఏం చేసిండు, కదలకుండా కొట్టేది మా కోసమే అనేది ఒక మెసేజ్ పోయింది. ఓవరాల్గా మిమ్మల్ని హర్ట్ చేసినందుకు మీకోసమే తప్ప ఇంకొకటి కాదు. కాకపోతే మీ ఆత్మీయత మాత్రం అసలు కట్టలేనంత వాల్యుబుల్. మిమ్మల్ని చూస్తే నా పాత పిల్లలు చూసినంత హ్యాపీ అనిపిస్తుంది నాకు. మా పిల్లలు బాగా రోజులు యూఎస్ఏ నుంచి వచ్చిన చూస్తే కూడా అట్లా అనిపిస్తుంది, కడుపు నిండిపోయింది మిమ్మల్ని చూస్తే. కనుక మీకెంత వాల్యుబులో ఫస్ట్ అపాయింట్మెంట్ నాది ఇక్కడ. అంటే నాకు మీరు నాకు ఒక టీచర్గా జన్మనిచ్చిండ్రు, మీరు నాకు పిల్లలుగా పుట్టినందుకు నేను హ్యాపీగా ఉన్నా మిమ్మల్ని చూస్తాను. కనుక మీ ఆత్మీయతను నేను ఎప్పుడూ మర్చిపోను. కాకపోతే ఏం చెప్పినో నాకు గుర్తులేదు, జ్ఞాపశక్తి తగ్గింది నాకు. ఎప్పుడు 26 అంటే 27-20 years బ్యాక్ మాట, జ్ఞాపశక్తి తగ్గింది. ఓవరాల్గా నేను ఏం పాఠం చెప్పినో నాకు అస్సలు ఏం గుర్తుకులేదు. కాకపోతే ఇప్పుడు మీరు మేజర్స్ అయినరు, పెద్దవాళ్ళు అయినరు, మీకు కూడా పిల్లలు అయినరు. కాకపోతే ఇన్ని రోజులు ఏమైందో మీకు తెలియదు. ఇప్పుడు మాత్రం మీరు ఒక బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉన్నారు. తల్లిగా, కోడలిగా, భార్యగా ఉన్నారు. మీది మారింది. నేను టీచర్, మీ స్టూడెంట్ కారు. ఇప్పుడు మీరు ఒక బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉన్న తల్లి, కోడలు ఈ పోస్ట్లో ఉన్నారు. కనుక మీ వంతు బాధ్యత సమాజానికి కానీ, తల్లిగా పిల్లలకు కానీ, కోడలుగా అత్తమామకు కానీ. ఇప్పుడు నేను చెప్తున్నా, గురుదక్షిణగా అడగాలి కదా, అవి అడుగుతున్నాం మేము ఇప్పుడు టీచర్లందరి తరఫున. నా సలహా ఏంటంటే, ఒక ఇంట్లో మనం ఎంత తల్లిదండ్రి బాధ్యత ఉంటే సమాజం అంత బాధ్యతగా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మీరు వాట్సాప్లో చూస్తుంటారు. రకరకాల ఎప్పుడు లేని కొత్త కొత్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటే హారిబుల్, చూడకుండా వినకూడదు పరిస్థితులు కనిపిస్తున్నాయి. కనుక అది తీర్చడానికి మనవంతు కృషి చేయొచ్చు. ఎట్లా? మొదటి నుంచే నేర్పడం పిల్లలకి, అమ్మ నువ్వు ఇట్లా జాగ్రత్తగా ఉండాలి, బయట ఏ విలువలు పాటించాలి, నువ్వు మంచి పేరు లేకపోయినా చెడు పేరు తేవద్దని ఆడపిల్లకు. మగపిల్లలకి ఏం చెప్తారు, బిడ్డ నువ్వు బయట పోతున్నావు, ప్రతి ఆడపిల్ల మీ అక్క లాంటిది, చెల్లెలు లాంటిది, నీ బాధ్యత ఇదని నేర్పాల్సిన బాధ్యత ప్రతి తల్లిది, ప్రతి తండ్రిది. కనుక మీరు ఒక అంటే సమాజానికి, అంటే దేశం నాకేమిచ్చింది అని కాకుండా దేశం నాకేమిచ్చింది అనకుండా మనం దేశానికి ఏమిచ్చిన అనడానికి మీరు ఇప్పుడు మంచి స్టేజ్ మీకు ఇప్పుడు ఇది. సో మీరు ఒక బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉన్నారు. పోస్ట్ మీన్స్ బాధ్యత ఉంది కనుక అది నిర్వర్తిస్తారని మీ తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నా అనుకోండి, ఆర్డర్ చేస్తున్నా అనుకోండి, ఏమన్నా అనుకోండి.
కనుక మీ వంతు బాధ్యతగా మీరు నిర్వర్తిస్తారని నేను మీ హక్కుగా మిమ్మల్ని అడుగుతున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్. మే గాడ్ బ్లెస్ యూ బట్ అందరికీ. వచ్చేసినటువంటి మా పూర్వ సహోద్యోగులు అందరికీ నమస్కారాలు. అదేవిధంగా పూర్వ విద్యార్థులందరికీ ఆశీస్సులు. మన పూర్వ విద్యార్థులు మనం కోల్పోయినందుకు వారి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. అయితే అందరూ మనము దాదాపుగా 24 సంవత్సరాలు తర్వాత కలవడం అనేది, అందరూ ఎక్కడెక్కడో స్థిరపడుకుంటారు, ఊళ్ళు మారిపోతారు, వారి వారి వృత్తుల్లో బిజీ అయిపోతారు. అందరూ ఒకే మాదిరిగా ఉండాలని లేదు, రకరకాల వ్యవస్థల్లో స్థిరపడిపోతాం. నేను చెప్పేది ఏంటంటే, మనము ఏ దీంట్లో ఉన్నా, వ్యవసాయ రంగంలో ఉన్నా, పారిశ్రామిక రంగంలో ఉన్నా, విద్యారంగంలో ఉన్నా, రకరకాల రంగాల్లో ఉన్నప్పటికీ పూర్తిగా మనం నిస్వార్థంతో ఆ వ్యవస్థకు పనిచేసినట్లయితే ఆ వ్యవస్థలు ఇంకా మన రాబోయే తరానికి ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఇక్కడ మనము ఏం పని చేస్తున్నామని ముఖ్యం కాదు, రకరకాలుగా ఒక్కొక్కళ్ళ ఇంటలెక్చువల్ మీద ఆధారపడి ఉంటుంది ఎక్కడెక్కడ స్థిరపడడం అనేది. ఇప్పుడు కొందరు ఒక 10-20 మందికి ఉపాధి కల్పించేటటువంటి స్థితిలో కూడా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఉండాలని ఏమి లేదు. మనం చేసేటటువంటి పనుల్లో నిబద్ధత అనేది ఉండాలి. నిబద్ధతతో పనిచేసినప్పుడు తప్పకుండా దాని ఫలితాలని మనం అనుభవిస్తాము, మన తరాలకు కూడా అందుతుంది. అయితే అందరినీ కలపడం అనేది మామూలు విషయం కాదు. చాలా కష్టపడ్డారు పిల్లలు, దాదాపుగా 6 నెలల రోజుల నుంచి కష్టపడుతున్నట్టున్నారు. అందరినీ కలిపి ఈ మన పూర్వ మిత్రులు అనేది కలవడం అనేది ఎప్పుడు శాశ్వతంగా ఉండిపోతుంది. మనం ఎక్కడ ఉందని, ఐఏఎస్గా ఉందని, అటెండర్గా ఉందని. ఐఏఎస్ అటెండర్ని కూడా నా క్లాస్మేట్ అని చెప్పేసి దగ్గరికి తీసుకుంటాడు. ఈ ప్రేమ అనేది ఈ క్లాస్మేట్స్లోనే ఉంటుంది. కాబట్టి మనము ఒక గ్రూప్కి ఏర్పడి అన్ని కష్ట సుఖాల్లో అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటారని చెప్పేసి కోరుతూ ఈ సమయాభావం వల్ల వెళ్దామని చెప్పేసి మీరు అవకాశం ఇస్తే వెళ్ళడానికి థ్యాంక్ యూ. Oh, my dear girls, dear boys.
నంబరు ఫ్లైటులు, రాత చెడు నుంచి రాబట్టు లాగిన నంబరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషం కోసిన కాకి కూతలు, కళ్యాణి పెంచిన లెప్పకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో, విడలేనట్టు విడుకోనట్టు విడిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో. గుండు పైన పోలెడు చోకులు, రాగిణి మేడం మునుపు రేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు కిమ్ములు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది.
కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. నుదుటి రాత మార్చుకో, మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో. పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కథలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు. నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. గతంలో పనిచేసిన ఉపాధ్యాయులు ఇంకా సార్ పోయిందా సార్ ఓకే. సో మళ్ళీ మీరందరూ ఉపాధ్యాయులందరి తరఫున నేనే మాట్లాడుతున్నాను. ఇక తర్వాత విద్యార్థులు వాళ్ళ ఇప్పుడు దొరుకుతారు 20 సంవత్సరాలకు. సో మన విద్యార్థులు విద్యార్థిని సోదరులు పిల్లలు అందరికీ కూడా మంచి శుభ సాయంత్రం. అందరూ కూడా దాదాపు అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు జగదీష్ సార్ అయితేనేమి, తర్వాత ఇంకా ఒక దీనికి రిమ్స్లో పనిచేసే సార్ అయితేనేమి, ఇదంతా కూడా ఒక టీమ్గా తయారు చేసుకోవాలి. ఒక మంచి వ్యవస్థ తయారు చేయడానికి, ఒక మంచి పనులకు ఉపయోగించుకోవడానికి మనం దీన్ని తయారు చేయాలి. సో మన ఏదైతే ఈ గ్రూప్ ఏదైతే క్రియేట్ చేయబడిందో దాంట్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీకి, మీ ఫ్యామిలీకే కావచ్చు, ఎవరి ఫ్యామిలీకైనా కావచ్చు,
ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే కూడా మనము ఇమ్మీడియట్ రెస్పాండ్ కావాలి. విద్యాపరంగా ఏమన్నా అవసరాలు ఉన్నా కూడా ఇమ్మీడియట్ రెస్పాండ్ కావాలి. సో ఏదైతే సార్లు చెప్పినట్టు అన్ని విషయాలలో కూడా మనకు తోచిన సాయం చేయాలి. రాంగ్ కామెంట్స్ కానీ ఇంకేదైనా కానీ మనం చేయకూడదు. సో కొందరు వ్యవసాయం చేస్తున్నారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ గురించి తెలియదు. వ్యవసాయం ఇప్పుడు 6 ఎకరాల నుంచి 12 ఎకరాలు చేసిండ్రు, చాలా సంతోషం. మన దగ్గర చదివిన పిల్లలు డిసిప్లిన్గా ఉంటున్నారు అని చెప్పి ఇది నా యొక్క నమ్మకం. మన 95 నేను ఇస్తున్నాను, 95 నుంచి కూడా నేను వెళ్ళిన తర్వాత కూడా సార్లు కూడా ఉన్నారు. మన స్కూల్లో పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు చాలా డిసిప్లిన్గా ఉన్నారు. ఇంత ఏజ్ వచ్చింది మీకు 35-40 సంవత్సరాలు వచ్చినా కూడా ఎంత మీరు డిసిప్లిన్గా ఉన్నారంటే అప్పుడే చూసినట్టుగా అనిపిస్తుంది. కాకపోతే అప్పుడు క్లాస్ ఉంటుండే, ఇప్పుడు మనకు డైనింగ్ హాల్ అయిపోయింది. అప్పుడు మీకు యూనిఫామ్ ఉంటుండే, ఇప్పుడు సివిల్ డ్రెస్ అయిపోయింది. అంతే తేడా. అప్పుడు ఎక్కువ ఎంటికలు ఉంటుండే మీకు, ఇప్పుడు మొత్తం ఉండే. సో అందరి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మేడం గారు కూడా ఇప్పుడు మేడం కూడా హెడ్ మాస్టర్ పీజీహెచ్ఎం సేమ్ ఇక్కడ ఉన్నట్టే ఇప్పుడు మన జిల్లాలో కూడా ఒక డైనమిక్ హెడ్ మాస్టర్గా పేరు నంబర్ 1లో ఉంటారు మేడం. ఏదైనా కూడా నో కాంప్రమైజ్, ఎన్నిలో కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. మన నర్సయ్య సార్ కూడా ఇప్పుడు ఎంఈఓ, గతంలో డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా చేసిండ్రు, అన్నీ చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. రమణ సార్ కూడా స్కూల్ అసిస్టెంట్, అందరూ కూడా ప్రమోషన్ పొందిన వాళ్ళు, అందరూ కూడా ప్రమోషన్ పొందిండ్రు. తర్వాత మనము ఇక్కడ డిసిప్లిన్గా వర్క్ చేసినాం. మేడం గారు అన్నారు, జైనతలో పనిచేస్తే ప్రపంచంలో ఎక్కడిచ్చినా పని చేయొచ్చు, ఇది పక్కా. ఇది అంటే అటువంటి స్టేజ్కి వెళ్ళొచ్చినా మీకు తెలియదు. అప్పుడు మీరు చిన్నపిల్లలు, మేము డైలీ 6.5-7 పీరియడ్లు తీసుకుంటుంటే అవుట్ ఆఫ్ 8 ఒకటే పీరియడ్ ఖాళీ ఉంటుంది మాకు. మళ్ళీ ఏ పీరియడ్ కూడా ఇంట్లో స్టాఫ్ రూమ్లో కూర్చోవడం అటువంటిది కూడా క్లాస్ రూమ్కి వచ్చి క్లాస్ రూమ్లో కూర్చొని బట్టిగా ఇంట్లో ఉండడం అనేది ముచ్చట్లేదు. అంటే అంత హార్డ్ వర్క్ చేసినాం. సో ఇప్పుడు మాకు ఏ వర్క్ ఇచ్చినా కూడా మేము పెద్దగా దాన్ని ఇది చేయట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నర్సయ్య సార్ కూడా హెడ్ మాస్టర్గా చేస్తున్నారు, ఎంఈఓగా చేస్తున్నారు, ఇంకా వేరే రకమైన పోస్టులు కూడా అడిషనల్గా చేస్తున్నారు. నేను హెడ్ మాస్టర్గా చేస్తున్నాను, ఎగ్జామినేషన్ సెక్రటరీగా చేస్తున్నాను. సో అంటే మనకి ఏ పని ఇచ్చినా కూడా పెద్దగా అనిపించదు. అటువంటి వ్యవస్థ నుంచి జైనత్ పాఠశాల నుంచి మేము వచ్చినాం. అంత ఫస్ట్ అపాయింట్మెంట్ నా దగ్గరనే, మేడం గారి దగ్గరనే. తర్వాత సురేందర్ సార్ కూడా ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చిండ్రు. చాలా అందరిది కూడా ఇక్కడనే అందరు నేర్చుకున్నారు. మీరు నేర్చుకున్నారు, మీతో పాటు మేము నేర్చుకున్నాం. సో మనము ఏదైతే ఈ పాఠశాల ఇచ్చినటువంటి మేము ఇవ్వడం కాదు, పాఠశాలనే మాకు ఎంతో ఇచ్చింది. మేము చేసినాము 6-7 సంవత్సరాలు, కానీ మాకు ఇంకా రిమైనింగ్ సర్వీస్ అంతా కూడా మేము ఎక్కడ పనిచేసినా కూడా ఖచ్చితంగా పనిచేసేటట్టుగా ఇది తయారు చేసింది పాఠశాల. అదే ఇప్పుడు మీరు ఏ ఫీల్డ్ అయినా ఉండండి, మెకానిక్గా పనిచేయండి, టైలర్గా పనిచేయండి, వ్యవసాయం చేయండి, జాబ్ చేయండి. గవర్నమెంట్ జాబ్ ఏమన్నా పెద్ద ఏమన్నా ఇదే మా పరిస్థితులు ఎట్లున్నాయని మీకేం తెలుసు. మేము ఎన్నో ఎదుర్కొంటున్నాం. ఎంతో ముందు కాలం ఉండే 30-40 సంవత్సరాల కింద ఉండే అప్పుడు ఉపాధ్యాయ వృత్తిలో ఏదో పోయినా నడుస్తుంటే, ఇప్పుడు అట్లా లేదు. ప్రతిదీ మానిటరింగ్ అయింది, ప్రతిదీ ఇదైంది. సో మనం ఏ వృత్తిలో ఉన్నా కూడా ఎదగడం నేర్చుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మీద టైం ఉంది, ఇప్పుడు అయిపోయింది అనుకోకండి. మనము ఏది నిరుత్సాహం ఒకటి, తర్వాత నిరుత్సాహత ఉండకూడదు. ఇంకా మన దగ్గర అయిపోయింది జీవితం అనేది ఉండకూడదు. మీకు కూడా చెప్తున్నాను, మీరు ఏదైతే నేను ఇంకో విషయం చెప్తున్నా, జనరేషన్ గ్యాప్ అని. చదువుకోనిరా మళ్ళీ మీరు పెద్ద అయిన తర్వాత మీరు పిల్లలు అయిన తర్వాత వాళ్ళు చదువుకోమంటారు. అప్పుడు మీరు చెప్తారు, అరే మేము చదువుకోమంటే చదువుకోలేదు, అప్పుడు మళ్ళీ మీరు కూడా ఇదే పరిస్థితుల్లో ఉంటే ఎట్లా అనేది చెప్తారంటే ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చేసింది. రోజుకి ఎన్నిసార్లు గుర్తు చేస్తారు పిల్లలు, స్కూల్కి వెళ్ళండి, చదువుకోండి అటువంటి. కాబట్టి మనము ఏ టైంని ఏ సమయంలో మీరు కూడా ఇంకా సమయం ఉంది, ఏ రంగంలో ఉన్నా కూడా నిరుత్సాహం చెందకండి, ఇంకా ముందుకు వెళ్ళండి. 10,000 20,000 సంపాదన దగ్గర ఇంకా ఇప్పుడు ఎవరు సార్ ఇప్పుడు ఏం లేకుండా వచ్చి ఎంత పెద్ద కష్టమవుతుంది, చాలా తప్పైపోతుంది. కాబట్టి ఉన్న జీవితాన్ని మన ఇంటికి ఉండకపోయి ఏమన్నా కానీ మనము టాప్ మోస్ట్ ఇప్పుడు ఎంత ఎదుగుతున్నాడు. ఇప్పుడు మీ నెంబర్ లేదు గ్రూప్లో, వెరీ గుడ్. అందరికీ ఇన్స్పిరేషన్ ఏంటి అనేది చూడండి. మీకు కలిసి వచ్చింది, తర్వాత వర్క్ పరంగా కూడా మనకు చేసి వచ్చింది.
ఉన్నదే అట్లా ఉంచకండి, దాన్ని ఎదిగించండి. ఇప్పుడు 6 ఎకరాల నుంచి 16 ఎకరాలు చేసి కాపీ అట్లా మనము ఎదిగించాలి, వ్యవసాయాన్ని ఎదిగించాలి, ఏదో ఎదిగించాలి. సో మనము ఈ విధంగా జరుగుతుంది. నాకు చిన్నప్పుడు ఏదంటే 10th క్లాస్ నాకు గుర్తుకొస్తలేదు. 8th నుంచి చేస్తావా? 8th వెళ్ళిపోయినా 10 దాకున్నా కానీ నాకు ఐడియా లేదు. నేను చెప్తున్నా వాడు అయితే టాపర్స్ గుర్తుంటారు, లేకుంటే లీస్ట్ వాళ్ళు గుర్తుంటారు. ఇక మా దగ్గర గుర్తే ఉండరు. అది టాప్ ఉన్న వాళ్ళు అయితే పేరుతో కూడా గుర్తుంటారు. ఇక లీస్ట్ ఉన్న వాళ్ళు అసలు ఏం లేక అంటే వాళ్ళు కూడా గుర్తుంటారు. సో ఈ మధ్యవర్తి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. మంచి ఇటువంటి ఉండాలి అంటే మనకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. నేను ఫస్ట్ ఎంకరేజ్ చేయదలుచుకోలేదు దీన్ని. ఎందుకంటే అన్ని పాఠశాలల్లో దాదాపు 90% పాఠశాలలు గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెడుతున్నారు. అది కొన్ని ప్లేస్లలో యూజ్ఫుల్ అవుతుంది, కొన్ని ప్లేస్లలో మిస్యూజ్ అవుతుంది. అట్లా కాకూడదు. ఇక్కడ మేడం ఉన్నారు, నేనున్నా, ఇదంతున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా మనం దీన్ని పైకి తీసుకపోతే మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది. మీకు ఉపయోగపడదు, మీ పిల్లలకు ఉపయోగపడుతుంది. కొంత పూర్ పిల్లలు ఉంటారు, టాపర్స్ ఉంటారు, ఇంకేదైనా MBBS రావచ్చు, IIT రావచ్చు. అటువంటి రంగాలకు ఈ అమౌంట్ ఇటువంటిది ఎప్పుడు రాకూడదు. ఏదన్నా కానీ మీరు కలిసి కట్టుగా మీరు ఒక యూనిటీగా మంచి పనిచేయండి. ఇప్పుడు కాపీ వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ పాపం చదువులో కొంత కాపీ ప్రైమరీ స్కూల్ చిన్నగా ఉంటుండే కాబట్టి కొంత వీక్ ఉంటుండే వాళ్ళు కానీ మా కూడా కానీ కొంత తక్కువ ఉంటుంది. మన అదే జైనత్ పిల్లలు అక్కడ ప్రైమరీ టాప్ నడుస్తున్నాయి కాబట్టి టాప్ ఉంటుంది. కాబట్టి ఏదో రంగంలో మనం 10th వరకు చెప్పగలుగుతాం, తర్వాత మనం ఏం చేయలేదు కదా. కాబట్టి ఏదో ఏ రంగం ఉంటే ఆ రంగంకి స్టడీ సర్కిల్కి బాస్ అయిపోయి కొంత రవి మా కూడా వాడు మధ్యలో 2-3 సంవత్సరాలు బిగిడాల్సింది. ఆడెప్పుడు అటు పెద్ద ఆఫ్టర్ PhD అయిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చింది ఒకసారి. అరే నేను అట్లా స్ఫూర్తినిచ్చిన వాడు ఇప్పుడు అట్లా తయారైంది. అట్లా ఏదైనా మీకు ఇబ్బంది ఉన్నా ఏమున్నా మీకు గురువులు ఏమున్నాము. తర్వాత నేనైతే ఎప్పటికీ మీకు అందుబాటుకే చెప్పేసి థ్యాంక్ యూ సార్. వేదికపై ఉన్నటువంటి మీకు ఇచ్చే యొక్క సందేశము ఏంటంటే ఇందులో చాలామంది SSC గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఇంకా మీరు విద్యను కొనసాగించాలంటే అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది. అందులో గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. దాదాపు 50 సంవత్సరాల నుంచి నేను అందులో పనిచేస్తున్నాను. ఓపెన్ యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. అందులో మీరు అడ్మిషన్ తీసుకొని డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు పొందడానికి అవకాశంగా ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా మీలో ఉంటే మీరు కానీ మీ సోదరులు కానీ పిల్లలు కానీ ఎవరైనా అడ్మిషన్ పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై హింద్. 2003 గెట్ టుగెదర్ ప్రోగ్రాంకు అరేంజ్ చేసిన విద్యార్థులందరికీ కూడా నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. ఎంతో కష్టపడి అందరినీ ఒకచోట గ్యాదర్ చేసి కూడా ఒక 20 సంవత్సరాల తర్వాత మా పాత స్నేహితులను కలిసేటట్లు చేసిండ్రు. కాబట్టి మీకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. నేను దాదాపుగా 5 సంవత్సరాలే రిటైర్డ్ అయ్యి నేను మీకు చెప్పేది ఏంటంటే ఏ పని అయినా కూడా లక్ష్యం పెట్టుకొని చేస్తే దాంట్లో ఫలితాలు ఉంటాయి. ఇది చిన్న పని పెద్ద పని అని అనకుండా ప్రతి పనిని కూడా ఇష్టపూర్వకంగా విద్యార్థులతో
మనమందరం ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. జయనదిలో ఈ రకమైనటువంటి సాంప్రదాయం ఇంతకు కొనసాగింది. ఒక చక్కటి సభ ఏర్పాటు చేసి మా మీద మాకు అందరూ కూడా మాకు మీకు కలుపుకోవడానికి కానీ తోడుకోవడానికి కానీ చక్కటి అవకాశం ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి అభిమానాన్ని మీరు కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. ఆ తర్వాత కార్యక్రమం 2002-03 10వ తరగతి చదివినటువంటి విద్యార్థులు ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి నా తోటి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పూర్వ విద్యార్థులు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి మీతో పాటు చదువుకొని మరి అనివార్య కారణాల వల్ల పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల మరి వృద్ధి చెందినటువంటి మీ సోదరులు, మీ క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వారి కుటుంబానికి మరి తీరని లోటుగా ఉంది. 1997లో ఈ పాఠశాలకు రావడం జరిగింది. అప్పుడు మీరు చిన్నబడిలో 5వ తరగతి చదువుతున్నారు, అంతేనా? 97లో జూన్లో నేను వచ్చాను. మీరు అప్పుడు ప్రైమరీ స్కూల్లో మీరంతా 5th క్లాస్ చదువుతున్నారు. వాళ్ళు జయనత్ వాళ్ళు కావచ్చు, కాప్రి వాళ్ళు కావచ్చు, మాకోడ వాళ్ళు కావచ్చు, నిరాల కావచ్చు, బాలాపూర్ కావచ్చు, ఆడ కమట, మీరందరూ అప్పుడు 5వ తరగతి చదువుతున్నారు. నేను ఇక్కడికి 97లో బయోసైన్స్ స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్పై వచ్చాను. వచ్చినటువంటి టైంలో కబీర్ అహ్మద్ సార్ ప్రధానోపాధ్యాయులుగా ఉండి, ఇప్పుడే మీ ముందు మాట్లాడినటువంటి గజేందర్ సార్ మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్, మంజుల మేడం సోషల్ స్కూల్ అసిస్టెంట్, నేను బయోసైన్స్ స్కూల్ అసిస్టెంట్. మేము ముగ్గురం అప్పుడు పనిచేస్తున్న ఆ టైంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కొందరు ఆ టైంలో ఉన్నారు, తర్వాత వచ్చినటువంటి ఉపాధ్యాయులు కొందరు, తర్వాత కొంతమంది విద్యా వాలంటీర్లో కూడా పనిచేసిన వారు. సరే, ఏది ఏమైనా నేను ఇక్కడ 97లో వచ్చిన తర్వాత మీరు 98లో 6th క్లాస్లో జాయిన్ అయ్యారు. అంటే మరి 98 నుంచి 2003 వరకు 10th అంటే 6th, 7th, 8th, 9th, 10th వరకు 5 సంవత్సరాలు బట్టి నేను బయోసైన్స్, ఇంగ్లీషు, తర్వాత అదేవిధంగా కెమిస్ట్రీ కూడా 10th క్లాస్కి చెప్పాను. నేను బోధించినటువంటి విద్యా బోధనలో నేను మీకు బోధన చేస్తూ నా పిల్లల్ని కూడా చూసుకోవడం జరిగింది. ఎందుకంటే నా పిల్లలు కూడా మీ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళే. ఇక్కడ మీకు బడిలో చదువు చెప్పడం, మీ పరీక్ష పేపర్లను దిద్దుతూ మీకు వచ్చినటువంటి మార్కులను మా విద్యార్థులకు, మా పిల్లలకు చూపించడం ప్రత్యక్షంగా. చూడండి మా పిల్లలు, మా బడి పిల్లల్లో ఇన్ని అత్యధిక మార్కులు వచ్చాయని చెప్పేసి కంపేరేటివ్. అంటే ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చేటువంటి టాపర్స్ మీరు అట్లా ఉన్నారో మీ యొక్క పేపర్లను వాళ్ళకు చూపించి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు అక్కడ రాజు ఉన్నాడు, 2001 బ్యాచ్. మా పెద్ద బాబు వాళ్ళ బ్యాచే, 2001లో 10th క్లాసు, 2002లో ఇంకొక బాబు 10th క్లాసు, మీరు 2003లో 10th క్లాస్. అంటే దాదాపుగా సేమ్ ఏజ్ గ్రూప్తో ఉన్నటువంటి మీరు మీకు పాఠాలు చెప్తూ నా పిల్లలకు కూడా అదే విధంగా ఎదుగుదల ఉండే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. ఎక్కడ కూడా విధి నిర్వహణలో నిర్లక్ష్య హాస్టల్లో నేను ఎస్ఏ హాస్టల్ కదన్నా అన్నగారు, మేము క్లాస్మేట్లో అశోక్ సార్ నేర్చుకున్న క్లాస్మేట్లో 10th క్లాస్ వరకు చదివాం. ఇంటర్మీడియట్లో కూడా మంచి మార్కులతో పాస్ అవ్వడం, తర్వాత టీటీసీ వేసి తొందరగా జాబ్లోకి రావడం జరిగింది. మా లక్ష్మీకాంత్ సార్ నాకంటే ఒక 4-5 సంవత్సరాలు నాకంటే పెద్దనే. ఇంటర్ టీటీసీ వేసి జాబ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ బిఏ, బీఈడి, ఎంఏ, ఎంఈడి, ఎంఎస్సి ఇవన్నీ చేయడం జరిగింది. అయితే నేను చెప్పేది మీకు ఏంటిదనంటే, మీరు 22 సంవత్సరాల తర్వాత ఒక గెట్ టుగెదర్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పూర్వ విద్యార్థులు అనేటువంటి మీరు అందరూ ఒక వేదికపై రావడం, మిమ్మల్ని మీకు విద్యా బోధన చేసినటువంటి గురువులకు మనము చదివితే మనం ఒక క్రమశిక్షణతో మనం చదివినట్లయితే తప్పనిసరిగా అనుకున్నది సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి జయలలిత పాఠశాల మాకు నిజంగా ఒక టర్నింగ్ పాయింట్ భావించడం జరుగుతుంది. సార్ 95లో
డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్గా అపాయింట్మెంట్ కావడం, 96లో మంజుల మేడం కూడా డైరెక్ట్గా స్కూల్ అసిస్టెంట్గా రావడం, 97లో నేను పదోన్నతిపై స్కూల్ అసిస్టెంట్గా రావడం, తర్వాత ఇక్కడ మంచి ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి విద్య ఇక్కడ అందించడం జరిగింది. మరి మీరు కూడా బాగా చదువుకొని మరి ఏదో ఒక వృత్తిలో స్థిరపడిపోయి మీ పిల్లల్ని బాగా చదివిస్తున్నారు. వాళ్ళని బాగా చదివించి థ్యాంక్ యూ. రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది కాబట్టి మనస్ఫూర్తిగా మీ అందరినీ నా రిటైర్మెంట్ ఫంక్షన్కు అంకుల్కి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మా పిల్లల కుటుంబ నేపథ్యం ఆల్రెడీ చెప్పాను. మీ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి మా ఇద్దరు పిల్లలు ఉపాధ్యాయులుగా పనిచేయడం అనేది జరుగుతుంది. ఓకే అన్న, ఇంకేం చెప్పాలన్న? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు అరేంజ్ చేసినటువంటి ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసి నాతో ఆనాడు పనిచేసిన వేదిక పైన పెద్దలందరికీ ఇంత చక్కటి ప్రోగ్రాం అరేంజ్ కావడానికి అహర్నిశలు కష్టపడిన విద్యార్థి బృందాన్ని అభినందిస్తూ నా పూర్వ విద్యార్థులందరినీ కూడా ఆశీర్వదిస్తూ, మిత్రులారా మీరందరూ కూడా ఎంతో మంచి స్టేజ్లో ఉన్నట్టు తెలుస్తున్నది మీ మాటలు, మీ పరిచయ కార్యక్రమంలో. నిజంగా ఈ పాఠశాలకు నేను 2000 సంవత్సరం డిసెంబర్ 15లో జాయిన్ అయినా. అప్పుడు మీరంతా కూడా 7వ తరగతిలో మధ్యలో ఉన్నారు. వాస్తవంగా నేను 98 అపాయింట్మెంటు. చెప్తే గిప్తే ప్రైమరీ యూపీఎస్ వద్దు, హై స్కూల్ ఏం వద్దు అన్న సిద్ధాంతం నాది. అదే ఉద్దేశంతో మంచి స్కూళ్ళని వదిలి కూడా నేను అపాయింట్మెంట్ కూడా తిరిగి హై స్కూల్కి వెళ్ళిన. చాలా సుదూర ప్రాంతాల వాళ్ళకు బోనస్ పాయింట్స్ ఉండే. అదేవిధంగా అదృష్టం కొద్దీ మా మిసెస్ కూడా టీచర్ కాబట్టి స్పౌస్ పాయింట్లో భాగంగా ఈ జైన స్కూల్కు రావడం నా అదృష్టం. మీరంతా దొరకడం కూడా పూర్వజన్మ సుకృతం. డిసిప్లైన్డ్ స్కూల్కి వచ్చిన, మంచి స్టాఫ్, మంచి హెడ్ మాస్టర్, చక్కటి వాతావరణం. నా టీచర్ ప్రొఫెషన్లో మంచి అంటే గౌరవంగా పాఠాలు చెప్పి తృప్తినిచ్చినటువంటి 5 సంవత్సరాల టైం ఈ జయలలిత హై స్కూల్. చాలా మెమోరీస్ ఉన్నాయి నాకు. నేను ఎన్జిటిగా పనిచేయడం వల్ల అప్ టు 8th క్లాస్ వరకే మ్యాథ్స్ చెప్పేవాడిని. మీ అందరికీ తెలుసు. అందరూ అంటుంటారు సార్ అంటే కొడతాడా కొడుతుండే. నా ఉద్దేశం అదే, జీవితంలో డిసిప్లిన్గా ఉంటేనే లైఫ్ మొత్తం మంచిగా లీడ్ చేయగలుగుతారు. ఆ డిసిప్లిన్ పర్పసే నేను ఏదైనా చేసి ఉంటే అప్పుడు. అట్లనే చక్కటి మ్యాథ్స్ వస్తే ఎట్లన్నా బతుకుతారనే ఉద్దేశంతో 8th క్లాస్ 2 లేదా 3 కూడా ఒక్కొక్కసారి కంబైన్ చేసి పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉండేటట్టు నేను ప్రాధాన్యం ఇచ్చేవాడిని. ఆనాడు 2005లో నవంబర్ నాడు రిజిస్ట్రేషన్లో భాగంగా ఖచ్చితంగా వెళ్ళిన. అక్కడ 4 సంవత్సరాలు పనిచేసి మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లో అనుకుంటాను 9.5 years. ప్రజెంట్ ఎంపీయూపీఎస్ రామాయణలో ఎఫ్ఏ అంటే హెడ్ మాస్టర్, స్కూల్ అసిస్టెంట్ విత్ హెడ్ మాస్టర్ పోస్ట్లో కొనసాగుతున్నా. నా కుటుంబ నేపథ్యం ఇందాక చెప్పినట్టే మా మేడం కూడా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వ్యాపారంలో పనిచేస్తున్నారు. నేను రామాయణలో ఒకటే రూట్లో హాయిగా నడుస్తున్నాం. నాకు ఒక కొడుకు మెడిసిన్ అయిపోతున్నది ఈ మంత్ తోటి. అట్లనే వేదికను అలంకరించిన పెద్దలకు మరియు నాతోటి పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు అదేవిధంగా 2002-03 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులకు, అదేవిధంగా వారి పిల్లలకు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన శుభాకాంక్షలు. ముందుగా మనం ఇక్కడ
సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వామి పిలిచినటువంటి ఊర్లో చదువుకుంటున్నాము. అందులో భాగంగా మేము పనిచేసినామంటే అది చాలా అదృష్టమైనదే. అదేవిధంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు జరిగిన కార్యక్రమం చిన్న చెప్తా, ఏ విధంగా ఉన్నదంటే నాకు జరిగిన సంఘటన కానీ మరియు అదేవిధంగా మా ఉపాధ్యాయ మిత్ర బృందానికి కానీ ఎలా ఉన్నదంటే మా పెళ్ళిళ్ళలో భారత్ తీస్తారు. భారత్ తీస్తే ఎంత ఆనందంగా ఎంత గ్రాండ్గా ఉంటుందో అంత చక్కగా ఉన్నది ఈ యొక్క ప్రోగ్రాము. చాలా చక్కగా ఉన్నది. ఇక నా విషయానికి వచ్చేసరికల్లా మీకు దగ్గర మేము ఒక 5 months చెప్పడం జరిగింది. అప్పుడే మేము యూనివర్సిటీ బీఈడి కంప్లీట్ చేసుకొని 2002 నవంబర్లో మేమిద్దరం, నేను అదేవిధంగా కెమిస్ట్రీ సార్ పేరు కెమిస్ట్రీ అని పెట్టడం జరిగింది. నన్ను ఫిజిక్స్ సార్ అని చెప్పేవారు. 5 నెలలు మాత్రమే మేము మీకు బోధించడం జరిగింది. నవంబర్ 2002లో వచ్చినాం. మీరు మార్చిలో మీ యొక్క ఫైనల్ ఎగ్జామ్స్. సో 5 నెలల్లో చేసినా కానీ మీరు ఇంత చక్కగా మమ్మల్ని గుర్తుంచుకొని గురువుగా మమ్మల్ని ఆదరించినందుకు చాలా చాలా మాకు సంతోషంగా ఉంది. అదేవిధంగా నేను ఇప్పుడు మీకు అందరికీ దాదాపు 35 సంవత్సరాలు, మాకు వచ్చేసి 50 సంవత్సరాలు ఉన్నది. మీకన్నా తల్లిదండ్రులను గౌరవిద్దాం. అదేవిధంగా మీరు మీ అత్త మామల్ని సేవ చేసుకోండి. అదేవిధంగా ఇటువంటి ఈర్ష్య ద్వేషాలకు పోకుండా కలిసికట్టుగా ఉంటే బాగుంటుంది. ఈ 2002 బ్యాచ్కి ఏ సహాయ సహకారాలైనా ఈ గ్రూపును మెయింటైన్ చేయండి. ఆ సహాయ సహకారాలకు మేమందరం తోడ్పాటు ఉంటామని చెప్తూ ముగిస్తున్నా. తోటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు నా ఆశీస్సులు. మేము అంటే అకాడమిక్ ఇయర్ మధ్యలో వచ్చినట్టుగా భావిస్తున్నాను. అంటే నవంబర్ 1st అంటే జూన్ టు నవంబర్ వరకు 5 నెలలు గడిచిపోయాయి. తర్వాత నవంబర్ టు మార్చ్ వరకు అంటే ఓన్లీ 5 months మాత్రమే మీకు టీచ్ చేశాం. అప్పట్లో అసలు నాకు 10th క్లాస్ సార్ ఇవ్వలే. అంటే టైం టేబుల్లో అసలు 10th క్లాస్ లేదు. ఎందుకు ఇవ్వలేదంటే దానికి కారణం ఒకటి ఉంది. అంటే నేను పోయి సార్ని అడిగితే దానికి కారణం ఏమంటే నీ మ్యారేజ్ కాలేదు, 10th పోవద్దు అని. అయితే దానికి ఏం చెప్పానంటే అంటే దానికి మళ్ళీ నర్సయ్య సార్ చెప్పడం, తర్వాత రవి సార్ పోయి చెప్పడం, సార్ అతను 10th క్లాస్, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ లెవెల్లో కూడా ట్యూషన్ చెప్తాడు. తన దగ్గరికి ఆడపిల్లలు కూడా వస్తారు, డిగ్రీ ఆడపిల్లలు కూడా వస్తారు. అలాంటిది ఏం ప్రాబ్లం లేదు, ఇవ్వచ్చు సార్ అని చెప్తే. అయినప్పటికీ సార్ దగ్గరికి ట్యూషన్ వెళ్తుండే కాబట్టి సార్ వాళ్ళ బాబు కూడా నా దగ్గరికి ట్యూషన్ వచ్చేవాడు. ఇంటర్మీడియట్ ట్యూషన్ మ్యాథమెటిక్స్ చెప్పేవాడు ఇక్కడ. మీకు మాత్రం కెమిస్ట్రీ సార్ అని పరిచయం అంతే. నేను ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఓయూ క్యాంపస్లో 4th ర్యాంకర్ నేను. అందుకే అక్కడ మ్యాథ్స్ చెప్పొచ్చు, ఇక్కడ ఫిజికల్ సైన్స్ చెప్పొచ్చు అన్నట్టు నేను ప్రమోషన్ ఫిజికల్ సైన్స్నే సెలెక్ట్ చేసుకున్నాను. అంటే 2 సబ్జెక్టులు ఉంటే పిల్లలకు కూడా బాగుంటుందని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. చిన్నగా ఒక సజెషన్ మీకు, మీరు చదువుని మధ్యలో ఆపేశారు, సార్ కూడా మీకు గుర్తు చేశాడు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మీరు కంప్లీట్ చేసుకొని మీరు ఒకసారి మరో ప్రయత్నం చేయండి. మీరు గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి మీకు కూడా. ఎందుకంటే మీరు తెలియపరులే. ఎందుకంటే క్రమశిక్షణలో మంచి పేరున్నది మీకు. అంటే ఇక్కడ మేము ఇంతమందికి చెప్పగలిగినామంటే ఏ స్కూల్కి పోయినప్పటికీ మేము మెయింటైన్ చేయగలుగుతున్నాం ఇప్పటికి కూడా. అంటే మీ పిల్లల్ని మనస్తత్వం ఏంటో మాకు ఇక్కడ తెలిసిపోయింది కాబట్టి అక్కడ చాలా మెయింటైన్ చేయగలుగుతున్నాం. ఓకే, మీరు హయ్యర్ లెవెల్లో కూడా చదివి మీరు జాబులు పొందగలుగుతారు. చదవండి, మరొక ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఎవరెస్ట్ హైటే చాలదే, పెసిఫిక్ లోతే చల్లదే, కళ్ళలో గుండెలో సంతోషమే కొలిచేందుకు మనసులో